కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని సర్వేపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8, 9 తరగతి విద్యార్థినులకు ఉచిత సైకిల్ పంపిణీ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి పరభాక లక్ష్మితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ యువగలం పేరుతో పాదయాత్ర ప్రారంభించి 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టినట్లు, ఈ నేపథ్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల్లో 3132 సైకిల్ను బాలికలకు అందజేయాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని సర్వేపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8, 9 తరగతి విద్యార్థినులకు ఉచిత సైకిల్ పంపిణీ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి పరభాక లక్ష్మితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ యువగలం పేరుతో పాదయాత్ర ప్రారంభించి 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టినట్లు, ఈ నేపథ్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల్లో 3132 సైకిల్ను బాలికలకు అందజేయాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. నుంచి 5 మండలాలు 1841 సైకిళ్లు 8, 9 బాలికలకి డిస్ట్రిబ్యూట్ చేశాము. సిఎల్ కంపెనీ అంటే సెమ్కార్ప్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్ కింద 1841 సైకిల్ తీసిచ్చింది. మేము లోకేష్ బాబు యువగలం ఆయన 3132 కిలోమీటర్లు తిరిగాడు. అందుకని 3132 సైకిళ్లు స్టూడెంట్స్ కి తీసేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాము. అంటే ఇంకా బ్యాలెన్స్ 1290 సైకిళ్లు 1290 సైకిళ్లు కూడా ఏదైనా కంపెనీ సిఎస్ఆర్ కానీ లేదు మేము మా స్నేహితులు కానీ వేసుకొని అల్టిమేట్ గా 3132 సైకిళ్లు డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి టార్గెట్ గా పెట్టుకున్నాం. 1840 ఈ రోజుతో అయిపోతుంది 5 మండలాలు. దాంట్లో ఇప్పుడు పనబాక లక్ష్మి గారు మాజీ కేంద్ర మంత్రి వర్యులు కూడా చీఫ్ గెస్ట్ గా ఈ రోజు రావటం జరిగింది. అయితే ఈ సేల్ కంపెనీలోనే వాళ్ళు అనేక కార్యక్రమాలు చేశారు. మాక్సిమం సోలార్ లైటింగ్ ప్లస్ గిరిజనులకి ఇవన్నీ చేస్తూ వచ్చారు. ఇంకొకటి ముత్తుకూరులో ఒక హై స్కూల్ కేరళ మోడల్ హై స్కూల్ కింద డిపిసిఎల్ కంపెనీ 7 కోట్ల రూపాయలు అప్రూవ్ చేసింది. అది కూడా టేకప్ చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అక్కడ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 3,80,00,000 రూపాయలు వాళ్ళు ప్రాసెస్ చేశారు. అది వెంకటాచలంలో దాన్ని కూడా కన్స్ట్రక్ట్ చేయటం జరుగుతుంది. అట్లే ఇక్కడ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద కూడా ఒక్కొక్క హై స్కూల్ కి కొన్ని హై స్కూల్స్ కి 50 లక్షల లెక్కన ఇచ్చాము. పిల్లలు మంచి వసతులు ఉండాలా, వాళ్ళు చదువుకోవాలా గవర్నమెంట్ స్కూల్స్ లో అనేది మా ఉద్దేశం. రెసిడెన్షియల్ స్కూల్స్ లో వాళ్ళకి కొన్ని హాస్టల్స్ లో ల్యాబొరేటరీస్ వాషింగ్ రూమ్స్ పెంచేదానికి కూడా చర్యలు తీసుకున్నాం. అల్టిమేట్ గా ఏంటంటే ఈ రోజు 42 వాటర్ ప్లాంట్స్ సిఎల్ కంపెనీ ఇచ్చింది. సోలార్ లైటింగ్ కోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ట్రై సైకిల్స్ సిఎల్ కంపెనీ ఒక 98 ఇచ్చింది. సిఆర్సి కంపెనీ ఒక అంటే వికలాంగులకి ట్రై సైకిల్స్ కూడా ఒక 200 సైకిళ్లు ఏర్పాటు చేయటం జరుగుతుందని చెప్పేసి మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. ఒక్క ముత్తుకూరు కృష్ణపట్నం పంచాయతీల్లోనే అదాని కృష్ణపట్నం పోర్టు దాదాపు 10 కోట్లు ఖర్చు పెడుతుంది. అక్కడ కృష్ణపట్నం సైక్లోన్ షెల్టర్ లో దాన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కింద మార్చి ఆడవాళ్ళకి కుట్టు మిషన్లు ట్రైనింగ్ మిషన్లు ఫ్రీగా ఇవ్వటం ప్లస్ కంప్యూటర్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఇవన్నీ ఏంటంటే లాస్ట్ 5 years అప్పుడున్న ఎమ్మెల్యే మంత్రి ఇదే పరిశ్రమలు ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా సిఎస్ఆర్ మా ప్రాంతానికి వాడలేదు, జిల్లాలో వాడలేదు. అవన్నీ వాళ్ళ రాష్ట్రాల్లో పెట్టుకున్నారు. ఎక్కడో గుజరాత్ లోనో కర్ణాటకలోనో మహారాష్ట్రలో పెట్టుకున్నారు. అటు కాకుండా అవన్నీ ట్యాప్ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ట్రాక్ లో పెట్టి సర్వేపల్లి నియోజకవర్గంలో మా భూములు వదులుకున్నారు. మా వాళ్ళు ఊర్లు వదిలిపెట్టి పోయినారు. ఇప్పటికీ ఆ కాలుష్యం, ఆ జెన్కో కాలుష్యం కానీ పోర్ట్ లో ఉండే కాలుష్యం కానీ లేదు సిఎల్ కంపెనీ ఎంతకంత కాలుష్యం ఉంటుంది. అవన్నీ మా వాళ్ళు భరిస్తున్నారు. ఆ 100 ట్రక్కులు రోడ్డు మీద పోతుంటే అవి కూడా భారం భరిస్తున్నారు. అందుకని నేను వాళ్ళని ఒకటే రిక్వెస్ట్ చేశా, మీకు సిఎస్ఆర్ ఎంత వస్తుందో
70% ఆఫ్ ద అమౌంట్ మాకు ఖర్చు పెట్టాలా మా ప్రాంతానికి, కొరవ 30% మీ ఇష్టం అని చెప్పాను. ఆ వైపు నడుస్తూ అనేక కార్యక్రమాలు చేసే పరిస్థితి ఈ రోజు వచ్చిందని చెప్పేసి మేము అందుకు నేను మనవి చేస్తుండా. అల్టిమేట్ గా యువగళం లోకేష్ బాబు ఒక స్ఫూర్తి 3132 బైసికల్స్ కంప్లీట్ చేస్తాం.